ప్రజలకు నమస్కారం. నేను దుంపటి భవ్య ఎలెందరు. కత్తెర గుర్తుకు 2వ నెంబర్ బ్యాలెట్ నంబర్ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు నమస్కారం. మేము దుంపటి భవ్య ఎలెందర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఈరోజు మన ఊరిలో చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో మెయిన్ కోతుల బాధ, దాని తర్వాత కుక్కల బాధ. స్కూల్లోకి వస్తే స్కూల్కు చుట్టుపక్కల ఫెన్సింగ్ లేక, సోలార్ ఫెన్సింగ్ లేక పిల్లలకు కోతులతో చాలా ఇబ్బంది అవుతున్నది. ఇదే కాకుండా ఈ ఎన్నికలు వచ్చే వరకల్లా చాలామంది డబ్బులు వంచి ఎలక్షన్లలో గెలిపొంది తర్వాత ప్రజలను ఏం చేస్తారులే అనే లెక్కలా చూసుకునే లెక్కలు ఉన్నాయి. దయచేసి మీరు ఏ ప్రలోభాలకు లోనవ్వకుండా ఒక్కసారి మీరు ఒక్క ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నా 500 తీసుకున్నా మీకు 5 సంవత్సరాల వరకు ఎలాంటివి వస్తాయి. మందు తీసుకున్నా కానీ ఈ 1000 రూపాయలు 5 సంవత్సరాలకు లెక్కేస్తే మీకు ఒక రోజుకు ₹1 కూడా పడండి. ఒక్క రోజులో మారిపోతే 5 సంవత్సరాలు బాధపడాల్సింది ప్రజలే. మనము ఎప్పటికైనా ఏదానికైనా ఎన్ని ప్రలోభాలు చేసినా కానీ దేనికి ప్రలోభ పడకుండా దయచేసి ధర్మంగా న్యాయంగా మనము ఒక్కసారి ఓటేసినామంటే 5 సంవత్సరాల వరకు మనము ఎక్కడికి వెళ్ళినా మనకు సక్రమంగా పనులయ్యే లెక్కలా చూసుకోవాలి. ఆ లెక్క ఉంటేనే మన ఓటు హక్కు అనేది మనకు 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటేనే మన ప్రజలు అందరూ సక్రమంగా మనం ఊర్లో అందరికీ అన్ని విధాల మౌలిక వసతులు గ్రామానికి ప్రతి ఒక్కరికి సద్వినియోగపడేలా ఉంటాయి. దయచేసి ఏ ప్రలోభాలకు లోనవ్వకండి. మేము కోరుకునేది ఒకటే, మేము పార్టీ అని ఊర్లో ఏ గ్రామంలో కూడా సర్పంచిగా పోటీ చేసేవారు పార్టీలకు సంబంధం ఉండదు. గ్రామం అంటే ఉమ్మడి కుటుంబం లాంటిది. ఎవరైనా కానీ పార్టీల భేదాలనేటి గ్రామంలో ఉండయి. దయచేసి మీరు ఎవిటి కూడా ప్రలోభాల పడకుండా దయచేసి మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడండి. దయచేసి ఎవరు ఏదానికి ప్రలోభాలకు లోనవ్వకండి.